హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ టిప్స్ చెప్పబోతున్నాను. మామూలుగా నేను చాలా చెప్పాను. కాకపోతే అందరూ అడుగుతున్నారు. మీకు ఈ వయసులో 55 కంప్లీట్ అవుతున్నా మీకింత బాగా జుట్టుంది. ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను ఎలా వాడతాను, ఏం చేస్తాననేది కొన్ని మీకు చెప్తాను. ఎందుకంటే ఇవాళ రేపు జుట్టు అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది. మనం హెయిర్ లేకపోతే చాలా బాధపడాలి కదా. మనకి జుట్టు ఉంటేనే చాలా అందంగా చక్కగా మనం ఎలా రెడీ అయినా మన జుట్టుతోటి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మన హెయిర్ బాగుండాలి అనుకుంటే మనం కొన్ని తప్పకుండా పాటించాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి ఆహారం, మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని, సమృద్ధిగా వాటర్ని తీసుకుంటూ ఉండాలి. మన మొక్కకి నీరు ఎంత అవసరమో మన శరీరానికి కూడా నీరు అంతే అవసరం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో పని ధ్యాసలో పడి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాకుండా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి మంచి ఫుడ్డు, మంచి ఆహారం. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మంచి నిద్ర. మనకి నైట్ 11 దాటిన తర్వాత మన హెయిర్లో మెలనిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే 11 మంచి డీప్ స్లీప్లో ఉండాలి. కానీ ఈ రోజుల్లో 12 దాటినా కానీ పడుకునేవాళ్ళు కనబడట్లేదు. కాబట్టి ట్రై చేయాలి. ఫస్ట్ మన పొద్దున్ననక మనం పనులు చేసి నైట్ ఎందుకు రెస్ట్ తీసుకుంటాము, అలాగే మన బాడీ కూడా రెస్ట్ కావాలంటే మనం హెల్దీగా పడుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మన హెయిర్ కోంబింగ్, ఆయిల్ మసాజు ఇవి చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది మీ ఇష్టం. మీకు ఏది సూట్ అవుతే అది వాడండి. దానికి నేనేమీ చెప్పడం లేదు. కాకపోతే నేనైతే నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కొబ్బరి నూనె, ఆముదం మాత్రమే పెట్టేవాళ్ళు. ఇంకా హెయిర్ ప్యాక్స్ అనేది మాకు అస్సలే తెలియదు. ఏమైనా గంజి వార్చేవాళ్ళు, కుంకుడుకాయలు, మందారాకేసి తలకి పెడతా ఉండేవాళ్ళు. మాకు తెలిసింది అదే. కాకపోతే మేము మంచి నిద్రపోవటం, మంచి ఫుడ్ తీసుకోవటం అట్లా చేయటం వల్ల మనకి ఈ రోజుకి మాకు ఈ మాత్రం జుట్టైనా ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి చిన్న వయసు నుంచి గుర్తుపెట్టుకోండి. హెయిర్ని నిర్లక్ష్యం చేయకండి. హెల్త్ని మంచిగా కాపాడుకుంటూ రండి. మంచి ఆరోగ్యం తీసుకుంటూ ఉండండి. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. టెన్షను, స్ట్రెస్ ఉన్నా కానీ మనకి హెయిర్ లాస్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా గడపడానికి చూడండి. చాలా వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. వాటిని ఎప్పుడు మననం చేసుకుంటూ డీప్గా ఆలోచిస్తే కూడా మన హెయిర్ ఊడుతూ ఉంటుంది. అట్లాగే మనకి ఎక్కువ రోజులు ఏదైనా వ్యాధి వచ్చి మందులు, మెడిసిన్ ఎక్కువ వాడటం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. ఎటైనా టూర్ వెళ్ళినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా వెళ్ళొచ్చేటప్పటికి మన జుట్టు డ్రై అయిపోయి దానికి మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోయినా కానీ హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. లేదు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పెద్ద రీజన్ ఏంటంటే డాండ్రఫ్ ఉన్నదంటే స్కాల్ప్లో కంపల్సరీ హెయిర్ ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు హెయిర్ని నీట్గా ఉంచుకోవాలి. మన స్కాల్ప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మన స్కాల్ప్ నీట్గా పెట్టుకోవాలి. చాలామంది చెంబులతో ఇలా నీళ్లు పోసేస్తే లోపలున్న ట్యాను అవన్నీ మురికి పోదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చని నీళ్ళు స్కాల్ప్ని చక్కగా ఫింగర్స్ తోటి మసాజ్ చేసుకుంటూ కడగాలి. చాలామంది ఆయిల్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. ఆయిల్ ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుంది, షాంపూ ఎక్కువ వాడాల్సి వస్తుంది. షాంపూ ఎక్కువ వాడినప్పుడు హెయిర్ బాగా డ్రై అయిపోతుంది. ఆ వాషింగ్ సరిగ్గా లేకపోతే కూడా హెయిర్ లాస్ అవుతుంది. మళ్ళీ ఇంకా మీరు కలర్స్ వేస్తూ ఉంటారు చాలామంది. తరచూ కలర్లు వేస్తే కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కలర్లు వేసేటప్పుడు ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. మనం ప్రతి చోట వేయక్కర్లేదు. మనకు ఎక్కడ వైట్ హెయిర్ ఉంటే అక్కడే మనం కలర్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీకు సూట్ అయిందే వేసుకోవాలి. దీనివల్ల కూడా అనర్థాలు బాగా ఉంటాయి. కాబట్టి గమనించుకోవాలి. ఇంకొకటి, కలర్ వేసిన తర్వాత మీరు హాట్ వాటర్ తోటి అస్సలు చేయకూడదు. వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు తల స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళని వాడాలి. మరి కూల్ వాటర్ కాకుండా వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు వాడుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మన హెడ్ బాత్ చేసిన తర్వాత ఆడవాళ్ళు అయితే పూజలు పునస్కారాలు ఉన్నప్పుడు ముడిపెట్టేసి పూజలు అయిపోయేంత వరకు ఆ జుట్టుని అస్సలు టవల్ తీయరు.
అప్పుడు ఏమవుతుంది, ఆ టవల్ బరువుకి, ఆ జుట్టు బరువుకి మొత్తం లాగినట్టు అయిపోతుంది అనమాట. అట్లా కూడా మనం ఉంచొద్దు. ఏదైనా మన తలస్నానం చేసి వచ్చామా, ముడి పెట్టుకున్నామా, ఒక 10 నిమిషాల తర్వాత రిమూవ్ చేసి గాలికి ఆరబెట్టుకోవాలి. అట్లా చేసుకొని జుట్టు మనం క్లిప్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి, పిల్లలకి, చిన్న పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గట్టిగా ముళ్ళేస్తూ ఉంటారు. అంటే కొబ్బరి నూనె పెట్టేసి గట్టిగా లాగి గట్టిగా అల్లుతారనమాట. ఈ స్టార్టింగ్లో గట్టిగా అల్లేసి పైదనక రిబ్బన్ వేసి గట్టిగా కట్టేస్తుంటారు. అప్పుడు ఏమవుద్ది, మనం ఆ అల్లిక ఇక్కడ మనం ఎక్కడైతే గట్టిగా లాగి మళ్ళీ తర్వాత రిబ్బన్తో గట్టిగా ముడేసామో అప్పుడు ఈ స్కాల్ప్ని ఇలాగ లాగినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక చెట్టుకి ఒక తాడు కట్టామనుకోండి, కొన్నాళ్ళు లాగి చూడండి, లాగంగా అది తాడే ఊడొస్తుంది. అట్లాగే మన హెయిర్ కూడా ఊడిపోతుంది అనమాట. కాబట్టి మరీ ఎక్కువ గట్టిగా లాగి పిల్లలకి బలవంతంగా ముళ్ళు వేయద్దు. అట్లాగే మామూలుగా జుట్టుకి చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. మనం ఎలాగ ఇంటర్నల్గా ఫుడ్ తింటామో మన హెయిర్కి కూడా ఫుడ్ పెట్టాలి. ఫుడ్ అంటే మనం తినే ఆహారం కాదు, హెయిర్ ప్యాక్స్, ఆయిల్స్, రకరకాల ఆయిల్స్. మనకి మామూలుగా బాగా డ్రై ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఆయిల్స్, ఆయిల్ స్కిన్ వాళ్ళకి, ఆయిల్ హెయిర్ వాళ్ళకి ఆయిల్ అప్లికేషన్ చేయొద్దు. ఒకవేళ అన్ఈజీగా అనిపిస్తే అప్పటికప్పుడు చేసామా కడిగామా అన్నట్టే ఉండాలి. డ్రై హెయిర్ వాళ్ళకి మాత్రం మంచి తిక్కుగుండే ఆయిల్స్ అప్లై చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండాలి. మన హెయిర్లో కూడా ఆయిల్స్, రకరకాల ఆయిల్స్, అంటే మరి స్కిన్ ఆ హెయిర్ తత్వాన్ని బట్టి మనం ఆయిల్స్ వాడాల్సి వస్తుంది. కాకపోతే ఏది లేదనుకుంటే కోకోనట్ ఆయిల్ బెస్ట్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చక్కగా ఒక్కొక్కసారి ఆలివ్ ఆయిల్ ఎగ్ వైట్ కలిపి పెట్టుకోవటము, లేకపోతే మామూలుగా కొబ్బరి నూనె లేదా ఆముదము, నువ్వుల నూనె, మనకి మార్కెట్లో బాదం నూనె అన్నీ దొరుకుతాయి కదా. మనకి ఫేస్కి, హెయిర్కి రకరకాల ఆయిల్స్ ఉంటాయి. మామూలుగా మన ఫేస్కి వాడేది మన హెయిర్కి సూట్ అవ్వదు, పెట్టకూడదు అనమాట. హెయిర్కి సంబంధించి వేరే తెచ్చుకొని వాడుతూ ఉండాలి. కాబట్టి మీరు హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ ఉండండి. మెయిన్ ఏంటంటే హెయిర్ మసాజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, చక్కగా చాలామంది నేను చూసినంత వరకు ఇలా ఆయిల్ పోసుకుంటారు, ఇలా అనేసి మొత్తం ఇలా అనేస్తారు, తర్వాత ఇలా అనేస్తారు, ఇలా అనేసి పెట్టేసుకుంటారనమాట. అలా పెడితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మీరు చేతిలో పోసుకొని ఇలా అన్నారనుకోండి, అది రఫ్ అవుతుంది, గమనించండి. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ముందు స్కాల్ప్కి ఆయిల్ మసాజ్ చేసుకునేటప్పుడు కొంచెం ఏ నూనె వాడితే ఆ నూనె, ఆలివ్ ఆయిల్ వేడి చేయొద్దు, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ వేడి చేయొద్దు, కొబ్బరి ఆముదము ఇంకేదైనా సరే అది కొంచెం గోరువెచ్చగా చేసుకొని చిన్న కాటన్ తీసుకుని దాంతో మన స్కాల్ప్లోకి ఇక్కడ సెక్షన్ వైజ్గా కొంచెం ఇలా చేసుకుంటూ లాస్ట్కి హెయిర్కి, గుర్తుపెట్టుకోండి నేను చాలా వీడియోలో చెప్తున్నాను, హెయిర్ ప్యాక్ వేసిన, హెయిర్ మసాజ్ చేసిన సెక్షన్ వైజ్గా. ఇప్పుడు ఒక చిన్న పాయ తీసుకోవాలి, జస్ట్ ఇట్లా ఆయిల్ తీసుకోవడం. ఇంకోటి మెయిన్ ఏంటంటే ప్రతిసారి కోంబు వాడాలి. తలకి ఏది అప్లై చేసినా కోంబు వాడుతూ రావాలి. చక్కగా ఇలా పైకి చేసుకుంటూ చిక్కులు వెళ్ళిపోతాయి, కింద నుంచి పైకి చేస్తే చిక్కులు వెళ్ళిపోతాయి. దీని మీద కూడా నేను వీడియో చేశాను. ఇలా బాగా చేతుల మీద ఒక్క నిమిషం అలా చేసి స్మూత్గా అయిపోవాలి. స్మూత్గా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో సెక్షన్కి, తర్వాత నెక్స్ట్ ఇంకో సెక్షన్కి అట్లా చేసుకొని మీరు హెడ్ బాత్ చేస్తే తెల్లారి చూడండి మీ హెయిర్ వాల్యూమ్గా, మీరు హెయిర్ ప్యాక్ వేయకపోయినా మంచిగా ట్యాప్ కింద కడిగేసి షాంపూ చేశారనుకోండి, జుట్టు వాల్యూమ్గా అనిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి కొన్ని టిప్స్. నేను వివరంగా చెప్పాలంటే బాగా టైం పడుతుంది, ఒక అర్ధగంట అయినా పడుతుంది. కాబట్టి నేను 5 years బ్యాక్ హెయిర్ మసాజ్ దాని గురించి వీడియో చేశాను, ఒక్క అర్ధగంట పడుతుంది. కాబట్టి మీరు ఎవరైనా హెయిర్ పెంచుకోవాలి, హెయిర్ బాగా మెయింటైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నా వీడియోని చూడండి. హెయిర్ మసాజ్ అని ఉంటుంది స్టార్టింగ్లో. అది మీరు ఒక్కసారి సేవ్ చేసుకొని చక్కగా ఇలా స్క్రీన్ కనపడేలాగా సెల్లు అడ్డంగా పెట్టేసి నేను ఏ ఆయిల్ చెప్పాను, ఎలా కోంబి చెప్పాను, ఎలా చెప్పాను ఒక్కసారి చూసి మీరు చక్కగా మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఆ వీడియో ఓపెన్ చేసుకొని, లేదా టీవీలో కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు తెలుగింటి చిట్కాలు 1666 అని కొడితే వచ్చేస్తుంది. చక్కగా టీవీలో పెట్టేసుకోండి. నేను ఎలా చెప్తున్నాను, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఎలా స్ట్రోక్స్ ఇస్తున్నాను, అట్లా అవన్నీ మీరు ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతే 1, 2 సార్లు 3 సార్లు మీరు ఫ్రీ ఉన్న టైంలో ఈ మసాజ్ కానీ నేర్చుకున్నారనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ మీ హెయిర్ బాగుపడినట్టే. చాలా బాగుంటుంది.
మీరు హెయిర్ మసాజ్ అంటే ఒక్క హెయిర్ మసాజ్ తోటే బాగుంటుందా అంటే కొన్ని అంటే మన హెయిర్ ప్యాక్స్ వేసుకోవచ్చు. హెయిర్ మసాజులు కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం హెయిర్ని ఎలా మౌల్డ్ చేస్తామో దాన్ని బట్టే కదా ఉంటుంది. కాబట్టి హెయిర్ మసాజ్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి అది మీకు ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే చాలా వివరంగా క్లుప్తంగా మా పార్లర్లో ఎట్లా చేస్తామో కొన్ని కుదించి మనకి మనం సెల్ఫ్ ఎలా చేసుకోవాలని దాంట్లో చాలా క్లుప్తంగా నేను చూపించాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో చూడండి, చూసి చక్కగా నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే పిల్లలైతే నేర్చుకున్నారనుకోండి ఓకే, పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే పిల్లలు కూడా చూసి అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి మన జుట్టుని మనమే కాపాడుకోవాలి. కాబట్టి కొన్ని పాటించాలి, తప్పదు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఒకేసారి దువ్వి వదిలేస్తూ ఉంటారు అందరూ. అలా తప్పు. ప్రతిసారి మార్నింగ్ హడావుల్లో చాలామంది జుట్టు ఊడిపోతుందని ఇలా పైన అంటారు, క్లిప్ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. అది చాలా తప్పు. వెంట్రుకలు అనేవి ఊడుతూనే ఉంటాయి సహజం. మామూలుగా 1 నుంచి 100 లోపు ఊడుతూనే ఉంటాయి. చాలామందికి ఊడుతూ ఉంటాయి. 100 దాటిందనుకోండి అప్పుడు హెయిర్ ఫాలింగ్ కింద లెక్క. కాబట్టి పొయ్యే జుట్టు ఎలాగే పోతుంది. కాబట్టి మనం ఇల్లు క్లీన్గా ఉండాలంటే గట్టిగా ఊడుస్తామా లేదా, అట్లాగే మన హెయిర్ని కూడా బాగా మంచిగా అంటే గబగబా స్పీడ్గా చేయటం కాదు, స్లోగానే చిక్కులు అనేది ఫస్ట్ తీసుకొని కోంబింగ్ మంచిగా చక్కగా ఇలాగా అంటే కోంబు ఇలాగా స్కాల్ప్ని ఆనాలన్నమాట. ఆనితే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. చాలామంది స్కాల్ప్కి ఆనించరు, అసలు కోంబ్ అనేది ఆనించాలి. ఆనిస్తే మనకి మంచి బ్లడ్ దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మనకి మార్కెట్లో మంచిగా ఇలా తల మీద కొట్టేలాగా వస్తున్నాయి మామూలుగా. అవి కూడా మీరు కొనుక్కొని ఆయిల్ పెట్టుకొని చేస్తుంటే ఒక మ్యాజిక్ లాగా హ్యాపీగా ఒక లాఫింగ్ లాగా వస్తూ ఉంటుంది. ట్రై చేయండి, అవి కూడా బాగుంటాయి చేస్తుంటే. లేదు ఇంట్లో ఎవరైనా ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారనుకుంటే నా వీడియో పెట్టుకొని ఒకళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా చేసుకోండి. కాబట్టి ఇలాంటివి చేస్తుంటే మన హెయిర్ బాగుంటుంది. అట్లాగే మంచి ఫుడ్, హెయిర్ పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకు. మీకు మంచిగా హెయిర్ పెరగాలంటే మీ డైట్లో కరివేపాకుని తీసి బయటపడేయకుండా తింటూ ఉండండి. అందుకే లేడీసు తాలింపు వేసేటప్పుడు పిల్లలు పడేస్తారని ముందే తెలుసుంటే దాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేయటమో లేకపోతే మిక్సీ బట్టి దాంట్లో పడేయటమో బాగా వేస్తూ ఉండండి. చాలామందికి హెయిర్ గ్రోతింగ్ రావాలంటే కరివేపాకు నేను తినటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కరివేపాకు పొడి చేసుకొని ప్రతిరోజు మంచిగా మజ్జిగలో వేసుకొని ఒక స్పూన్ వేసుకొని తాగేసేయండి. ఒక 2-3 మంత్స్ చేయండి. చక్కగా ఆయిల్ మసాజ్ చేయండి, హెయిర్ ప్యాక్స్ వేసుకోండి. ఎందుకు రాదు? హెయిర్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది మనకి. కాబట్టి ఇంట్లో హెయిర్ ప్యాక్స్ ఏదో ఒకటి గంజి తీస్తారు కదా, ఇంట్లో గంజి మార్చుతారు కదా, చక్కగా గంజితో కూడా హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. అరటిపళ్ళు పండిపోయినాయి అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చక్కగా ఒక 2 పళ్ళు మిక్సీ కొట్టేసి చక్కగా హెయిర్కి అప్లై చేసుకోండి. ట్యాప్ కింద మంచి కడిగేసేయండి. ఎగ్స్తో పెట్టండి. అంటే మనం రకరకాల ఫుడ్ తీసుకుంటాం కదా, తినడానికి మనం ఎన్ని వెరైటీస్ ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, నాన్ వెజ్ అని, లేకపోతే అవని ఇవని ఎన్నో తింటాం కదా. మనం అలాగే మనకి హెయిర్కి కూడా ఫుడ్ పెట్టాలి. కాబట్టి మనం రకరకాలుగా మనం ట్రై చేస్తుంటే కంపల్సరీ బాగుంటుంది. సరే ఎప్పుడో ఒకసారి అనుకునే బదులు ఎల్లుండి ఫంక్షన్ ఉంది, ఈరోజు రేపో ట్రై చేయండి. ఆయిల్ మసాజ్ చేసుకోండి, చక్కగా హెయిర్ ప్యాక్ వేసుకోండి. ఎందుకు రాదు? జుట్టు చాలా బాగుంటుంది. కాబట్టి జుట్టు పోతుందని చాలామంది కోంబింగ్ చేయటం మానేయద్దు. ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ చేయాలి, నైట్ కంపల్సరీ పడుకునేటప్పుడు పిన్నులు ఉండకూడదు, తల్లో రబ్బర్ బ్యాండ్స్ ఉండకూడదు. చక్కగా జుట్టు బాగా ఈ సన్న కోంతోటి బాగా బ్లడ్ సర్క్యులేషన్ రేటు దువ్వుకొని అల్లుకొని పడుకోవాలి. అట్లా లేదంటే హెయిర్ వదిలేసామనుకోండి మార్నింగ్ కల్లా చిక్కులు పడిపోయి అప్పుడు చిరాకుతోటి మనం గబగబా లాగేస్తే జుట్టు ఊడొస్తూ ఉంటుంది. కాబట్టి మనం గమనించుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి మీకు ఒకవేళ నా వీడియో కానీ నచ్చి మీరు కానీ ఒకవేళ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నా వీడియోని మీరు ఫాలో అవ్వండి. మీరు కానీ నేర్చుకొని ఉంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి. మీకు కానీ నచ్చితే. నేను ఇప్పటి వరకు ఒక్కసారి అడిగాను, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి.